వివిధ సమస్యలపై అర్జీలు సమర్పించిన ప్రజలకు సంబంధిత అధికారులతో మాట్లాడి న్యాయం చేస్తానని మాజీ మంత్రి ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ భరోసా ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శుక్రవారం మాజీ మంత్రి ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ప్రజా దర్బార్ నిర్వహించారు. ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. వారి సమస్యలను తెలుసుకున్నారు. సంబంధిత అధికారులతో మాట్లాడి అర్జీదారులకు తగిన న్యాయం చేస్తామని భరోసా కల్పించారు. కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు మహమ్మద్ కుద్దూస్, జొన్నాదుల మహేష్, కేసన కోటేశ్వరరావు, వసంతం అశోకవర్ధన, మల్లవరపు విజయ్, శాఖమూరి చిన్న, వేమూరి శేషగిరిరావు, ముల్లపూడి వెంకట్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గ్రీవెన్స్ సెల్లో వచ్చినటువంటి సమస్యల్ని, వ్యక్తిగత సమస్యలు, సామాజిక సమస్యలు, ఆర్థిక సమస్యలు, వీళ్ళన్నింటి పట్ల కూటమి నాయకత్వ పరాన స్పందించడమే కాకుండా వాళ్ళ సమస్యల పరిష్కారానికి మార్గం ఏమిటనేది తెలుసుకుంటున్నాం. వ్యక్తిగతంగా కొన్ని మనం సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తూ ఏదైతే ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకోవాలో వాటిని కూడా ప్రభుత్వానికి నివేదికని రిప్రజెంటేషన్స్ ద్వారా వాళ్ళు ఇచ్చిన విజ్ఞాపన పత్రం, అదేవిధంగా మేము కూడా దాన్ని సపోర్ట్ చేస్తూ ఒక లెటర్ని పెట్టి వాళ్ళకి సమస్యల్ని పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇది ఒక ప్రతి ఒక్కరూ కూడా చిన్న సమస్య, అది పెద్ద సమస్య, ఆర్థికపరమైన సమస్య, ఆర్థికేతరపరమైన సమస్య అనేది కాకుండా ఏ సమస్యనైనా కూడా పరిగణలో తీసుకొని వాళ్ళకి ఒక ఊరట కలిగించే కార్యక్రమానికి నాంది పలికిన ఈ గ్రీవెన్స్ సెల్ ఉపయోగపడుతుందని చెప్పే భావంతో ప్రతి శుక్రవారం సాయంత్రం ఈ కార్యక్రమాన్ని తెనాలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో మనం నిర్వహిస్తూ ఉన్నాం. వచ్చిన వారందరూ కూడా తృప్తిగా ముందు సమస్య వింటున్నారు, సమస్య పరిష్కారానికి ప్రయత్నం జరుగుతూ ఉందనే భావన కలిగేలాగా మేమందరం కూడా బాధ్యతగా వ్యవహరిస్తున్నాం. ఇలాంటి కార్యక్రమాన్ని మాకు